కార్యకర్తలను నాయకులను మనం కూడా అంతే నిబద్ధతతోని ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి పనిచేసినటువంటి కార్యకర్తలను మనం కూడా ఈసారి గెలిపించుకోవాలనేటటువంటి లక్ష్యంతోని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలని ఆ రకంగా మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని కింది స్థాయి క్యాడర్ని కాపాడుకుంటేనే ఈ పార్టీ యొక్క మనుగడ సాధ్యమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా పార్టీ నేతలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు సలహాలు సూచనలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పుడు వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడానికి ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నాయకత్వం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ నేతలకు సూచించారు. అదేవిధంగా పార్టీల్లో జరుగుతున్నటువంటి కొన్ని అంతర్గత కుమ్ములాటల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. మరి నేతలు ఎవరు గ్రూపులుగా వివిధ రకాలుగా మీరు మీటింగ్లు పెట్టుకోవద్దు, ఎందుకంటే నేను అందరిలాగా కాకుండా నేను ప్రతినిత్యం అందుబాటులో ఉన్నా, ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ముఖ్యమంత్రికి చెప్పుకునే స్వేచ్ఛ మీకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంతా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి మీకు సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అట్లా చెప్పుకోండి అని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఉద్దేశించి నాయకులకు నిన్నటి సిఎల్పి మీటింగ్లో వాళ్ళకు దిశ నిర్దేశం చేసిండు. ఇది ఇట్లుంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిష్టాత్మకంగా బీసీ గణనకు సంబంధించినటువంటి బిల్లు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ రెండింటిని కూడా మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోలే. మరి ఇంత చేసినా కానీ మనం చేసిన పనిని చెప్పుకోవడంలో కొంత విఫలమవుతున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చూపించిండ్రు. అందులో భాగంగానే ఈ నెల వ్యవధిలోనే బీసీ వర్గీకరణకు సంబంధించినటువంటి దాని విషయంలో రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి సూర్యాపేటలో ఒక భారీ బహిరంగ సభ, కృతజ్ఞత సభ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతాల్లో మల్లికార్జున ఖర్గే ఎవరైతే దళిత నాయకుడు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొని వచ్చి గజ్వేల్ ప్రాంతంలో ఒక భారీ కృతజ్ఞత సభ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి చూద్దాం వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏమున్నాయి, వింతల విశేషాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రధానంగా వెలుగు దినపత్రిక మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు. పార్టీ లైన్ దాటొద్దు, సమస్యలు ఉంటే నాతో చెప్పండి, నాకు చెప్పలేనివి హైకమాండ్తో చెప్పండి. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో ఎవరికి ఎటువంటి సమస్యలున్నా, ఎవరికి ఏ రకమైన ఇబ్బందులున్నా నాతో చెప్పుకోండి. నాతో చెప్పలేనివి ఏమన్నా ఉన్నా కానీ మీకు ఎల్లవేళలా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆయనకు కూడా మీరు మీ సమస్యలు, మీ సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ రకంగా వెళ్ళాలి, ఎట్లా ముందుకెళ్తే మనం అత్యధిక స్థానాల్లో గెలవగలుగుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా చెప్పడం కూడా జరిగింది. చూసుకోవచ్చు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఎంసీహెచ్ఆర్డి సెంటర్లో గురువారం జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్, దీపదాస్ మున్షి సపరేట్ మీటింగులు పెడితే జనాల్లో తప్పుడు సంకేతాలు, ఏవైతే చిన్న చిన్న విషయాలకు మీరు ఎవరికి వెళ్ళి వాళ్ళు గ్రూపులు కట్టుకొని సపరేట్ మీటింగులు గ్రూపులు కట్టి గ్రూపు తగాదాలు పెట్టుకుంటే అంతిమంగా ఇవి పార్టీకి నష్టం చేకూరుస్తాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సూచించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేద్దాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పిద్దాం. జనరల్ స్థానాల్లో అత్యధిక మంది బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపించిండ్రు. 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే.
ఏదైతే 90% పైగా గ్రామ పంచాయతీలను ఏకంగ్రీవం చేసేటటువంటి బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపించడం జరిగింది. ఎమ్మెల్యేలు నిజంగానే ఆ రకంగా పనిచేస్తే అత్యధిక స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది. మనం గతంలో చూసినాం, గత పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుకున్న రీతిగా వాళ్ళు పని చేయలేదు. పని చేయకపోవడంతో కొంత కాంగ్రెస్ పార్టీకి మిక్స్డ్ ఫలితాలు అయితే వచ్చినాయి. లేకపోతే ఇంకా 2-3 స్థానాలు కూడా మనం గెలిచే అవకాశం ఉండే. కొంత పార్టీ శ్రేణులు ఆ రకంగా పనిచేయలేదని చెప్పుకోవచ్చు. కొంతమంది నా దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారు, ఎలాంటి పైరవీలు తన దగ్గర నడవని సీఎం స్పష్టీకరణ. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య గ్యాప్ ఉండొద్దు. ఏదైతే చాలామంది నా దగ్గరికి పైరవీలు తీసుకొస్తున్నారు, నాకు గీ అభ్యర్థికి మద్దతు జీతం గాళ్ళకి జీతం పార్టీ ఫిరాయించిన వాళ్ళకి పెద్దపీట వేతం అని చెప్పి కొంతమంది పైరవీలు చేస్తున్నారు. కానీ ఎటువంటి పైరవీలు నా దగ్గర నడవవు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలకు పనిచేసిన వాళ్ళని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది. ఖచ్చితంగా పార్టీ వాళ్ళనే గుర్తిస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య గ్యాప్ ఉండొద్దంట దీపదాస్ మున్షి. రహస్య సమావేశాలు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఎవరైనా సరే పార్టీల రహస్యంగా మీరు సభలు సమావేశాలు ఇంకేమైనా పెట్టుకుంటే మాత్రం పార్టీ పరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా నిన్న దీపదాస్ మున్షి, అదేవిధంగా సిఎల్పి నేతలంతా ముఖ్యమంత్రితో పాటు అందరు కలిసి ఏకగ్రీవంగా గట్టి నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో 2 సభలు, కులగణనపై సూర్యాపేటలో రాహుల్ సభ, ఎస్సీ వర్గీకరణపై మెదక్లో ఖర్గే సభ. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. ఢిల్లీకి వెళ్ళిన సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ అంట. ఇది ఇట్లుంటే కొంత మంత్రివర్గం కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కొంత లీకులు అయితే వస్తున్నాయి. కొత్తగా ఎంతమందిని ఇంకా మంత్రులుగా తీసుకుంటారు అనేటటువంటిది కూడా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఇదే విషయంలో ఢిల్లీకి కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. వీళ్ళందరూ కలిసి పెద్ద మనుషులు. రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ దిశ నిర్దేశం. కులగణన రిపోర్టు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. భేటీలో పాల్గొన్న స్టేట్ ఇన్ఛార్జ్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. దాదాపు 2 గంటల పాటు మీటింగ్ అంట. ఢిల్లీకి వెళ్ళినటువంటి నేతలు అంతా కలిసి ఎవరైతే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో వీళ్ళంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏం జరుగుతుంది, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటటువంటిది మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఇది నిన్న ఎంసీహెచ్ఆర్టీలో 12 గంటల